హసన్పర్తి మండలంలోని సీతంపేట గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు, నా ఆత్మీయ స్నేహితులకు, నా కుల బంధువులు నన్ను సీతంపేట గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని సీతంపేట గ్రామ సర్పంచ్ మేక రమ్య భగవాన్ రెడ్డిలు తెలిపారు. సీతంపేట గ్రామాభివృద్ధికి నాయకులుగా కాకుండా గ్రామానికి సేవకులుగా మేము పనిచేస్తున్నామన్నారు. గ్రామాభివృద్ధి కోసం తాము కట్టుబడి పనిచేస్తారని, గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామస్తుల అధికారుల సమన్వయంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో యువత కోసం విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీతంపేట గ్రామం మెయిన్ రోడ్డు 2 నెలల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీతంపేట ప్రజలతో మమేకమై అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్య, వైద్యం, పారిశుధ్యాన్ని సక్రమంగా అమలు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు పాటుపడతారని ఈ సందర్భంగా సీతంపేట గ్రామ సర్పంచ్ మేక రమ్య భగవాన్ రెడ్డిలు పేర్కొన్నారు. గ్రామ ఉప సర్పంచ్ బండారి సాగర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల, ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధికి పాటుపడతామని గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికైన బండారి సాగర్ అన్నారు. ఈ సందర్భంగా సీతంపేట గ్రామ సర్పంచ్ మేక రమ్య భగవాన్ రెడ్డికి గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని, గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సహాయ సహకారాలతో సీతంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీతంపేట ప్రజలందరికీ నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు. నేను గ్రామానికి ఏ సహాయమైనా అందిస్తాను, నా వంతు కృషి చేస్తాను. ఏ పనుల్లోనైనా నేను ముందుండి అందరికీ అందుబాటులో ఉంటాను. గ్రామాభివృద్ధికి నేను తోడ్పడుతూ ఉంటాను. అందరికీ నమస్కారం. పెద్దలకు, యువకులకు, మహిళలకు, అమ్మలకు, అక్కలకు నా పేరు బండారి సాగర్. 8వ వార్డు అభ్యర్థిగా నన్ను మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను ఉప సర్పంచ్గా మేక రమ్య భగవాన్ రెడ్డి గారు నన్ను ఎన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళకి. అలాగే గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తాను. సర్పంచ్గా వారితో కలిసి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రేయభిలాషులు, నాతో బంధువులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీతంపేట మరియు నా గెలుపుకు సహకరించిన మా మండల పార్టీ కానీ మా మాజీ మంత్రి దయాకర్ గారు కూడా కృతజ్ఞతలు. మరియు ఈ గ్రామంలో నేను పోటీ చేసి గ్రామ సర్పంచ్ కావడానికి నేను కొన్ని చేస్తాను, అభివృద్ధి పనులు చేస్తాను హామీ ఇచ్చిన వాటిని తప్పకుండా చేసి తప్పకుండా అమలు చేసి పనులను పూర్తి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ప్రతి పనిని విజయవంతం చేస్తానని హిమో తీసుకొస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.